హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి ఒక లైక్ చేయండి, జై ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసి ఇటు బొచ్చు నాగరాజు గాడు, ఇటు సుల్లిసీన్ గాడు, ఇటు మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షనే యూట్యూబ్లో ఒక ఇన్ఫెక్షన్ గాడు ఉన్నాడు, మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని వాడు కూడా మోపోయాడు ఎన్టీఆర్ పైన వీడియోలు చేయడం. వీరికి సరదా, వీరికి ఎన్టీఆర్ ఒకరిని బాధ పెట్టడం అంటే వీళ్ళకి సరదాగా మారిపోయింది. బొచ్చు నాగరాజు గారికి, ఇటు సుల్లిసీన్ గానికి, ఈ మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గానికి సరదా అయిపోయింది. ఒకరు బాధపడుతుంటే వాళ్ళకి సరదా అనిపిస్తుంది. ఇటు ఎన్టీఆర్ అభిమానులకు బాధ పెట్టడం, ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటూ ఎన్టీఆర్ని కూడా ఉద్దేశించి ఇక్కడ చిన్నగా చేసి మాట్లాడడం జరుగుతుంది. ప్రతి వీడియోలో మనం చూస్తున్నాం, ప్రతి వీడియోలో కూడా ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది. వీరిపైన అభిమానులు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులుగా ఎందుకు సైలెంట్గా ఉండిపోతున్నారు ఎన్టీఆర్ అభిమానులు అనేది కూడా నాకు అర్థం అవ్వడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ పైన చేస్తున్న వీడియోల పైన రియాక్ట్ అవ్వాలి, అందరు అభిమానులు కూడా రియాక్ట్ అవ్వాలి. సోషల్ మీడియాలో ఇలాంటి చీడపురుగులను లేకుండా చేయాలి, ఇలాంటి చీడపురుగులను ఏరిపారేయాలి మొత్తం మీద అయితే. ఎందుకంటే ఈ మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు, బొచ్చు నాగరాజు గాడు, ఈ సుల్లిసీన్ గాడు అనేవాడు ఇక్కడ చీడ పురుగుల్లాగా తయారవుతున్నారు సోషల్ మీడియాలో. ఇటు ఎన్టీఆర్ను బాధిస్తూ వీడియో చేయడం, వాళ్ళ తల్లిపైన బాధిస్తూ వీడియో చేయడం, ఎన్టీఆర్ గారి తల్లిపైన, సినిమాల పైన, ఎన్టీఆర్ సినిమాల పైన ఎన్ని వీడియోలు చేశాడండి ఎన్టీఆర్ పైన. బొచ్చు నాగరాజు గాడు, సుల్లిసీన్ గాడు, వీడు ఎవడండి, వీడు మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు, ఎన్ని వీడియోలు చేస్తున్నారు ఎన్టీఆర్ గారి పైన. దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు ఇలాంటి రియాక్ట్ అవుతుంది, ఇంకా రియాక్ట్ ఎందుకు కావడం లేదు, కోర్టు ద్వారా సామాన్లు ఎందుకు పంపడం లేదు వీళ్ళకు, ఈ బొచ్చు నాగరాజు గానికి, మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గానికి, ఆడు సుల్లిసీన్ గానికి వీళ్ళకి ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదు. ఎందుకంటే ఇలాంటి చండాలమైన వీడియోలు వీళ్ళు చేస్తున్నారు యూట్యూబ్లో. వీళ్ళు ఒక చీడపురుగుల్లాగా తయారయ్యారు మన యూట్యూబ్లో. అలాగే అభిమానులకు కూడా ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు కూడా బాధపడుతున్నారు, కానీ చెప్పుకోలేకపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇలాంటి వీడియోలు చేయబట్టి. ఎందుకంటే ఒకరిని బాధ కలిగించేలా చేస్తున్నారు కాబట్టి వీటిపైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మరి కోర్టులో కూడా ఉంది కదా, ఇప్పుడు ఆ కోర్టులో అయిన సామాన్లు పంపితే ఇక్కడ అందరికీ మంచిదే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ పైన చేస్తున్నాడు, బొచ్చు నాగరాజు గారు, అల్లు అర్జున్ పైన చేస్తున్నాడు, మహేష్ బాబు పైన చేస్తున్నాడు, బాలకృష్ణ గారి పైన వీడియోలు చేస్తున్నాడు. మరి దానిపైన ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అందరూ? ప్రతి ఒక్కరికి తెలుసు యూట్యూబ్లో ఎవరన్నా చీడపురుగులు ఉన్నారా అని అంటే ఫస్ట్ వచ్చేసి బొచ్చు నాగరాజు గాడు, సుల్లిసీన్ గాడు, మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు. అలా పోతే మళ్ళీ రివ్యూవర్లు పూల సొక్కగాడు, రగాడిగాడు, వాడేవాడు ఇంకొకడు ఉన్నారు, 4-5 ఈ రివ్యూవర్లు ఉన్నారు. వీరిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సినిమాలను నాశనం చేస్తున్నారు. ఒకవైపు హీరోల పైన బురద చల్లే ప్రయత్నంలో ఉన్నారు. హిట్లు వస్తే కుళ్ళిపోయి మొత్తం ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. సినిమాల పైన ట్రోల్ చేస్తున్నాడు, హీరోల పైన ట్రోల్స్ చేస్తున్నారు. మరి వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గవర్నమెంట్ అనేది వీరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చీడపురుగులను ఏరిపారేయాలి గవర్నమెంట్ అనేది. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇలా వదిలిపెడుతున్నారు? వీళ్ళకి అట్టిగా డీలేగా ఎందుకు వదిలిపెడుతున్నారు ఇలాంటి చీడపురుగులను? ఎందుకంటే ఇండస్ట్రీని నాశనం చేసేది రగాడిగాడు, పూల చొక్కగాడు, వాడు మ్యాన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గాడు, నిప్పు నాగరాజు గాడు, ఈ సుల్లిసీన్ గాడు, వీళ్ళందరూ సినిమాలపై పడి ఏడుస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ పైన వీడియోలు చేయడం జరుగుతుంది. అదే పైన మంచి సినిమాలకు కూడా బ్యాడ్ రివ్యూలు ఇచ్చి సినిమాలను పాడు చేస్తున్నారు. వీళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా స్పందించాలి. ఇలాంటి యూట్యూబర్లను పారేయాలి గవర్నమెంట్ కూడా. వీరిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతవరకే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.